ఒకసారి మీ కళ్ళు మూసుకుని ప్రశాంతమైన సముద్ర తీరంలో నిలబడ్డారని ఊహించుకోండి. చల్లటి గాలి వీస్తోంది, అలాగే అలలు ఒడ్డుకు తగులుతున్నాయి. అంతా చాలా సాధారణంగా అనిపిస్తుంది. కానీ ఇదే నీటి కింద సుమారుగా 250 అడుగుల లోతులో మనుషులు అసాధ్యమైన ఒక అద్భుతాన్ని చేశారు. ఇది కేవలం ఒక సొరంగం కథ మాత్రమే కాదు, ఇది ఒక కళ, ఒక పట్టుదల, అలాగే సముద్రాన్ని సైతం దారి ఇచ్చేలా చేసిన ఒక ధైర్యానికి సంబంధించిన కథ. సుమారుగా 13,000 సంవత్సరాల క్రితం భూమిపై మంచు యుగం ముగుస్తున్న సమయంలో ఒక మార్పు జరిగింది. ఆ మార్పు చరిత్ర గమనాన్ని పూర్తిగా మార్చేసింది. మంచు కరిగి సముద్ర మట్టం పెరిగింది. ఒకప్పుడు కలిసి ఉన్న భూభాగం శాశ్వతంగా విడిపోయింది. ఐరోపా ప్రధాన భూభాగం నుంచి ఇంగ్లాండ్ విడిపోయింది. వాటి మధ్య ఒక పెద్ద సముద్ర మార్గం ఏర్పడింది. దాన్ని మనం ఇప్పుడు ఇంగ్లీష్ ఛానల్ అని పిలుస్తున్నాం. వేల సంవత్సరాల తర్వాత మనిషి ఈ సముద్రం కింద నుంచి దారి తీస్తాడని అప్పట్లో ఎవరూ ఊహించుండరు. కాలం గడిచింది, రాజులు మారారు, ప్రభుత్వాలు మారాయి, ఎన్నో యుద్ధాలు జరిగాయి. ఇంగ్లాండ్, ఫ్రాన్స్ దేశాలు ఒకప్పుడు బద్ధ శత్రువులుగా ఉండేవి. కత్తుల నుంచి తుపాకుల వరకు ఆ రెండు దేశాల మధ్య సుదీర్ఘ పోరాటం సాగింది. కానీ ప్రపంచం మారుతున్న కొద్దీ శత్రుత్వం స్థానంలో వ్యాపారం మొదలైంది. ఆ రెండు దేశాలు కలిసి ముందుకు సాగాలనుకున్నాయి. వస్తువులు, వనరులు, ప్రజల రాకపోకలు పెరిగాయి. కానీ మధ్యలో అదే సముద్రం అడ్డుగా నిలిచింది. ఆ రెండు దేశాల మధ్య దూరం కేవలం 33 కిలోమీటర్లు మాత్రమే. వినడానికి ఇది చాలా తక్కువే అనిపిస్తుంది, కానీ కొన్నిసార్లు ఆ చిన్న దూరమే చరిత్రలో అతిపెద్ద గోడలా మారుతుంది. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో కూడా ఈ సముద్రం కింద సొరంగం నిర్మించాలనే ఆలోచన వచ్చింది. కానీ ఆ సమయంలో సరైన సాంకేతిక పరిజ్ఞానం లేదు. పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆ కళ కాగితాలకే పరిమితమైంది. ఆ తర్వాత 1986వ సంవత్సరం వచ్చింది. ఎన్నో నెలల చర్చల తర్వాత ఇంగ్లాండ్, ఫ్రాన్స్ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాయి. సముద్రం కింద సొరంగం నిర్మించాలని నిర్ణయించుకున్నాయి. ఇది వేల సంవత్సరాల నాటి దూరాన్ని చెరిపేసే ఒక అద్భుతమైన సొరంగం. ఈ నిర్ణయం వినడానికి ఎంత అద్భుతంగా ఉందో అంతే ప్రమాదకరం కూడా. సముద్రం కింద సుమారుగా 38 మీటర్ల పొడవైన సొరంగం నిర్మించాలి. పైన లక్షలాది టన్నుల నీటి ఒత్తిడి, చీకటి, చలితో పాటు ప్రతి క్షణం నీరు లోపలికి వచ్చే ప్రమాదం ఉంది. ఒక చిన్న తప్పు జరిగినా అంతా నాశనం అవుతుంది. ఇది కేవలం నిర్మాణ ప్రాజెక్ట్ మాత్రమే కాదని ఇంజనీర్లకు తెలుసు. ఇందులో డబ్బుతో పాటు మనుషుల ప్రాణాలు కూడా పణంగా ఉంటాయి. ఈ ప్రాజెక్టుకు ఛానల్ టన్నెల్ అని పేరు పెట్టారు. కానీ దీని పేరు కంటే ఎదుర్కోవాల్సిన సవాళ్లు చాలా చాలా పెద్దవి. ప్రపంచంలో ఇంతకు ముందెన్నడూ సముద్రం కింద ఇంత పెద్ద సొరంగం నిర్మించబడలేదు. ఇది విజయవంతం అవుతుందనడానికి ఎలాంటి నమ్మకం, సాక్ష్యం కూడా లేదు. ఏ ఒక్క సంస్థ కూడా ఇంత పెద్ద బాధ్యత తీసుకోవడానికి ముందుకు రాలేదు. చివరిగా పలు సంస్థలు కలిసి ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాయి. మొత్తం 10 సంస్థలు దీనికోసం ముందుకొచ్చాయి. ఆ తర్వాత సొరంగం రూపకల్పన పనులు మొదలయ్యాయి. ఒకే సొరంగం కాకుండా మొత్తం 3 సొరంగాలు నిర్మించాలనేది నిర్ణయం. రైళ్లు తిరిగేందుకు 2 ప్రధాన సొరంగాలు ఉంటాయి. అత్యవసర సమయంలో ప్రాణాలు కాపాడేందుకు వాటి మధ్య ఒక చిన్న సహాయక సొరంగం ఉంటుంది. దీని మొత్తం పొడవు సుమారుగా 56 కిలోమీటర్లు ఉంటుంది. అందులో 38 కిలోమీటర్ల భాగం సముద్రం కింద ఉంటుంది. సూర్యరశ్మి చేరని అడుగడుగున నీటి ఒత్తిడి ఉండే సముద్రం అడుగున 38 కిలోమీటర్లు తవ్వడం అంటే చిన్న విషయం కాదు కదా. అసలు ఈ తవ్వకం ఎలా చేయాలన్నది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న. సాధారణ యంత్రాలు అక్కడ పనిచేయవు. సముద్రం కింద ఉండే రాళ్ళు, మట్టి వేరుగా ఉంటాయి. అన్నిటికంటే ప్రధాన శత్రువు అక్కడ ఉండే నీరు. తవ్వకం సమయంలో ఎక్కడైనా నీరు లోపలికి వస్తే ఆ ఒత్తిడికి కొన్ని సెకండ్లలోనే సొరంగం మొత్తం నీటితో నిండిపోతుంది. లోపల ఉన్న ప్రతి మనిషి, ప్రతి యంత్రం శాశ్వతంగా ఆ చీకట్లోనే సమాధైపోతాడు. అక్కడి నుంచే అసలు సన్నాహకాలు మొదలవుతాయి. మునుపెన్నడూ లేని విధంగా టన్నెల్ బోరింగ్ యంత్రం తయారు చేయాలని ఇంజనీర్లు అప్పుడే నిర్ణయించారు. ఇది ఒక సాధారణ యంత్రం కాదు. ఇది తనంతట తానే నడిచే ఒక కదిలే కర్మాగారం లాంటిది. సుమారుగా 800 అడుగుల పొడవు, 10,500 టన్నుల బరువు ఉంటుంది. బండరాళ్లను కూడా సులభంగా కోసేసే అత్యంత పదునైన బలమైన బ్లేడ్లు దీనికుంటాయి. ఈ యంత్రం ఒకవైపు తవ్వుకుంటూ వెళుతుంటే వెనుక వైపు కాంక్రీటు గోడలను నిర్మిస్తూ సొరంగాన్ని గట్టిగా బలోపేతంగా చేస్తూ ఉంటుంది. కానీ ఇందులో కూడా ఒక పెద్ద సవాల్ దాగుంది. ఇంగ్లాండ్ వైపు ఉన్న నేలలో బలమైన సున్నపు రాయి పొర ఉండడం వల్ల అది నీటిని చాలా వరకు ఆపగలుగుతుంది. కానీ ఫ్రాన్స్ వైపు ఉన్న నేలలో పగుళ్లు ఎక్కువగా ఉండడంతో అక్కడ నీరు లోపలికి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. దీని అర్థం చాలా స్పష్టంగా ఉంది. రెండు వైపులా ఉన్న యంత్రాలను వేర్వేరుగా రూపొందించాలి. ఆ రెండు యంత్రాలు వేర్వేరు ప్రమాదాలను ఎదుర్కోవాలి. ఒకవైపు కల ఉంటే మరోవైపు సముద్ర భయం ఉంది. చివరికి 1988లో అసలు తవ్వకం మొదలైంది. పెద్ద యంత్రాలు నెమ్మదిగా రాళ్లను కోయడం మొదలుపెట్టాయి. ప్రతిరోజు 100 చదరపు అడుగుల మేర రాళ్లు పగిలిపోయేవి. ప్రతి గంటకు వేలాది టన్నుల శిథిలాలు బయటకు తీసేది.
ఇప్పుడే అసలు ఆట మొదలైంది. 2 దేశాల నుంచి 2 వేర్వేరు దిశల నుంచి సముద్రం కింద నుంచి పెద్ద టన్నెల్ బోరింగ్ యంత్రాలు ముందుకు కదులుతున్నాయి. ఆ 2 యంత్రాలు మధ్యలో కలుసుకోవాలన్నదే వాటి లక్ష్యం. కానీ ఇది చిన్న రహదారి కాదు కదా. సముద్రం కింద చీకట్లో రాళ్ల మధ్య ఉన్న ఒక అదృశ్య మార్గం. ఒకవేళ ఆ 2 యంత్రాలు 1 డిగ్రీ తప్పు దశలో వెళ్లినా 38 కిలోమీటర్ల తర్వాత అవి చాలా మీటర్ల దూరంలో ఉండేవి. సముద్రం కింద ఒక్కసారి దారి తప్పితే దాన్ని సరిదిద్దడం దాదాపుగా అసాధ్యం. అందుకే ఈ ప్రాజెక్టులో అత్యంత కష్టమైన సవాల్ సరైన అమరిక. దీనికోసం ఇంజనీర్లు ఒక అత్యుత్తమ విధానాన్ని రూపొందించారు. అదే లేజర్ బీమ్ గైడెన్స్ సిస్టమ్. ఒక లేజర్ను ఇంగ్లాండ్ యంత్రంపై, మరొకటి ఫ్రాన్స్ యంత్రంపై అమర్చారు. ఆ 2 యంత్రాలు ప్రతి క్షణం వాటి స్థానం, కోణం, దిశను పరిశీలిస్తూ ఉన్నాయి. ఏమాత్రం మార్పు వచ్చినా కంప్యూటర్ వెంటనే సిగ్నల్ ఇస్తుంది. అలాగే హైడ్రాలిక్ జాక్ యంత్రం దిశను మళ్లీ సరైన మిల్లీమీటర్ల స్థాయిలోకి సరిచేసుకుంటుంది. ఇది కేవలం తవ్వకం మాత్రమే కాదు సుమా, ఇది గణితం, సాంకేతికత, సహనానికి సంబంధించిన పోరాటం. రోజులు గడిచాయి, వారాలు, నెలలు అవుతున్నాయి. యంత్రాలు రాళ్లను కోస్తూనే ఉన్నాయి. ప్రతిరోజు సుమారుగా 750 చదరపు అడుగుల రాయిని కోసేవాళ్లు. ప్రతి గంటకు వేలాది టన్నుల శిథిలాలు బయటకొచ్చేవి. కానీ సొరంగం ముందుకు వెళ్లే కొద్దీ ప్రమాదం కూడా పెరిగేది. ఎందుకంటే సముద్రం ఒత్తిడి ఎప్పుడూ పైనే ఉంటుంది. ఎక్కడైనా చిన్న లీక్ వచ్చినా మొదటికే మోసం, క్షణాల్లో అంతా నాశనం. అందుకే యంత్రాల వెనుక కాంక్రీట్ గుండ్రని స్లాబ్స్ అమర్చుకునేవి. ప్రతి స్లాబ్ ఒక రింగ్ లాగా సొరంగాన్ని పట్టుకునేది. ఈ ప్రాజెక్టు మొత్తంలో సుమారుగా 75 లక్షల కాంక్రీట్ స్లాబ్లను ఉపయోగించారు. ప్రతి రింగ్ బరువు దాదాపుగా 40 టన్నులు. ఎంత కాంక్రీట్ వాడారంటే దాంతో ఎన్నో ఆకాశహార్మ్యాలు కట్టొచ్చు, నగరాలు నిర్మించొచ్చు. ఆ వాతావరణాన్ని ఊహించుకోండి. చుట్టూ యంత్రాల శబ్దం, చీకటి, తేమ, పైన లక్షలాది టన్నుల నీటి బరువు. ఆ తర్వాత అందరూ ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. 3 సంవత్సరాల నిరంతర తవ్వకం తర్వాత 2 సొరంగాల మధ్య కేవలం 100 మీటర్ల దూరం మాత్రమే మిగిలింది. దీంతో అందరిలో ఉత్కంఠ పెరిగింది. ఒత్తిడి సముద్రానిది మాత్రమే కాదు, ఇంజనీర్ల మెదళ్లపై కూడా పడింది. ఈ చివరి దశలో చిన్న పొరపాటు జరిగిన ఏళ్ల తరబడి పడిన కష్టం వృధా అయ్యేది. ఆ తర్వాత నెమ్మదిగా దూరం తగ్గుతూ చివరికి ఆ 2 సొరంగాల మధ్య కేవలం కొన్ని అంగుళాల తేడా మాత్రమే మిగిలిన క్షణమది. ఇది కేవలం సాంకేతిక విజయం మాత్రమే కాదు సుమా, ఇది మనిషి ఖచ్చితత్వానికి దక్కిన విజయం. 2 సొరంగాలు దాదాపు ఖచ్చితంగా కలిశాయి. తేడా కేవలం కొన్ని అంగుళాలు మాత్రమే. అది కూడా నిర్ణీత పరిధిలోనే ఉంటుంది. కానీ కథ అక్కడితో ముగియలేదు. ఎందుకంటే ఇప్పుడు ముందు ఒక కొత్త సమస్య, బహుశా అత్యంత వింత నిర్ణయం కూడా కావచ్చది. టన్నెల్ బోరింగ్ యంత్రం వ్యాసం దాదాపుగా 50 అడుగులు. కానీ వెనుక అమర్చిన కాంక్రీట్ స్లాబుల కారణంగా సొరంగం లోపల వ్యాసం దాదాపుగా 46 అడుగులకు తగ్గింది. అంటే యంత్రం లోపలికి అయితే వచ్చింది, కానీ ఇప్పుడు అది బయటకు రాలేదు. ఆ క్షణాన్ని ఊహించుకోండి. సముద్రం కింద దారి చేసిన టన్నుల కొద్దీ బరువున్న ఆ భారీ యంత్రం ఇప్పుడు అదే మార్గంలో చిక్కుకుపోయింది. ఇంజనీర్ల ముందు ఒక పెద్ద ప్రశ్న తలెత్తింది. దాన్ని పగలగొట్టి బయటకు తీయాలా లేదా శాశ్వతంగా అక్కడే వదిలేయాలా అనేది ఆలోచన. యంత్రాన్ని విప్పడం సులభం కాదు. సముద్రం కింద పరిమిత స్థలంలో ఇంత పెద్ద నిర్మాణాన్ని పగలగొట్టడం, విడదీయడం చాలా ఖరీదైన, అలాగే ప్రమాదకరమైన పని. చాలా లెక్కలు, చర్చల తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇంగ్లాండ్ వైపు ఉన్న యంత్రాన్ని కిందకు తిప్పి దాన్ని నేల లోపలికి లోతుగా తీసుకువెళ్లి అక్కడే పాతిపెట్టడం. ఇది వినడానికి కొంచెం వింతగా అనిపిస్తుంది. ఈ అసాధారణమైన పనిని చేసిన యంత్రాన్ని సముద్రం కిందే శాశ్వతంగా వదిలేశారు. నేటికి ఆ యంత్రం అక్కడే సమాధైంది. సముద్రం అడుగున చీకట్లో ప్రశాంతంగా ఉండిపోయింది. కానీ ఫ్రాన్స్ వైపు ఉన్న యంత్రాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా విప్పి బయటకు తీశారు. 6 సంవత్సరాల కృషి, ఎన్నో సవాళ్ల తర్వాత చివరకు 1994లో ఈ సొరంగాన్ని సాధారణ ప్రజల కోసం ప్రారంభించారు. ఈ మొత్తం నిర్మాణంలో 3 సొరంగాలు నిర్మించారు. అత్యంత వేగంగా రైళ్లు వెళ్లే 2 ప్రధాన సొరంగాలు, వాటి మధ్య అత్యవసర సమయంలో భద్రత కల్పించే ఒక చిన్న సహాయక సొరంగం. రైళ్లు గంటకు సుమారుగా 160 కిలోమీటర్ల వేగంతో ఈ సొరంగాన్ని దాటుతాయి. కేవలం 35 నిమిషాల్లో ప్రజలు ఇంగ్లాండ్ నుంచి ఫ్రాన్స్ చేరుకుంటారు. ఒకప్పుడు సముద్రాన్ని దాటడానికి గంటల సమయం పట్టేది, కానీ ఇప్పుడు అదే ప్రయాణం కేవలం నిమిషాల్లోకి మారిపోయింది. సముద్రం కింద నిర్మించిన ఆ అద్భుతమైన సొరంగం కథ మీకెలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.